కళ్యాణ్ ఏమైనా తప్పు చేశాడా? ఏం తప్పు చేశాడో అనుకుంటున్నారా? నేను చెప్తాను. అదేం తప్పు చేశాడని మీరు ఫీల్ అవుతున్నారో, నేనేమనుకుంటున్నానో కూడా చెప్తాను. తర్వాత ఇమాన్యుయల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ ఎలా అయ్యాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా? తనూజ తీసుకోలేదు కన్నా దాన్ని సెకండ్ ఫైనలిస్ట్ కింద ఇమాన్యుయల్‌కి ఇచ్చేసారు అనుకుంటున్నారేమో. అది కాదండి. ఇంకొక విధంగా అయ్యాడు సెకండ్ ఫైనలిస్ట్ అది చెప్తాను. తర్వాత నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ముందుగా మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ కూడా కొట్టండి. లైక్ చేస్తేనే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి. ఇప్పుడు ముందుగా ఏంటంటే, ఇప్పుడు ఎపిసోడ్‌లోనే ముందు నాగార్జున సార్ డెమోకి చాలా పొగుడుతారు. ఏంటంటే, "ఏంటయ్యా ఈరోజు చాలా ఫ్రీ అయిపోయినట్టున్నావు రీతు వెళ్ళిపోయిన తర్వాత" అంటే, "అవును సార్" అని చెప్పి సిగ్గుపడతాడు. నిజంగానే డెమోలో ఏంటంటే, రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీగా ఉన్నాడు. అందరితో మనసు విప్పి మాట్లాడుకుంటున్నాడు. చాలా జాలీగా అయితే ఉన్నాడు. ఇదే ముందు నుంచి ఉంటే చాలా చాలా బాగుండేది. డెమో ఎక్కడికో ఉండేవాడేమో మరి. తర్వాత రీతు వెళ్ళిపోవడం, రీతు బయట నుంచి చూసి చాలా తిట్టుకుంటూ ఉండుంటది. ఒరేయ్! ఎంత ఫ్రీగా ఉన్నావురా అని చెప్పేసి. తర్వాత డెమోన్ చాలా ఇదిగానే ఉన్నాడు. కళ్యాణ్‌తో కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. ఇమాన్యుల్‌తో ఉన్నది. ముందేంటంటే రీతు, డెమోన్ ఇద్దరు దెబ్బలాడుకోవడం దానివల్ల ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయి, చికాకు చికాకుగా ఉండి అందరితో కలవలేకపోయాడు. ఎప్పుడుతూ రీతుతో ఉండడం వల్ల మనకు అలా అనిపించింది. ఇప్పుడు డెమోన్ చూడడానికి మనకే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. ఏం చేస్తాడా? మంచి జాలీగా ఉన్నాడని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఆ విధంగా అయిపోయిన తర్వాత నాగార్జున సార్ ముందర నేను ఈసారి ఎవ్వరిని తిట్టనన్నారు. తిట్టను అంటూనే ఒక్కొక్కళ్ళకి చిన్న చిన్న వాతలైతే పెట్టారు. కానీ ఇద్దరికి సపోర్టివ్‌గా వాళ్ళకి సంజాయిస్తూ ఉన్నారంతే. ఎవరిని ఏంటంటే ఎక్కువగా నెగెటివ్ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఫైనల్ వీక్ కదా! ఇప్పుడు ఎవరినైనా నెగెటివ్‌గా మాట్లాడారంటే అది ఓట్‌లో చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని చెప్పేసి చెప్పాల్సినవి చెప్పుతూ నెమ్మదిగా మరి ఎక్కువ తిట్టకుండా ఏమి చేయకుండా చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి ఇచ్చారు కదా! ఆ రెడ్, గ్రీన్ ఎవరెవరికి పెట్టాలి అని చెప్పి. అది పెట్టే ముందు ఇంకోటి చెప్తా. భరణి గారికి తర్వాత సుమన్ శెట్టికి మంచి పాటేసి వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ గురించి చూపించారు చూసా చిన్న ఏవీలాగా ప్లే ప్లే చేసి చాలా చాలా బాగుంది నిజంగానే. నిజంగానే వాళ్ళిద్దరి బాండింగ్ అనేది ముందు నుంచే మనం చూస్తూనే ఉన్నాం కదా! అసలు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటలు గానీ, గొడవలు గానీ అసలేమీ లేదు. సుమన్ శెట్టి కూడా ఏం చెప్తున్నా, భరణి గారు ఏం చెప్తున్నా, "ఏంటన్నా? అవునన్నా, అలాగే చేద్దామన్నా" అంటాడు. తర్వాత ఏదైనా నామినేషన్‌లో వేయాలన్నా, "నామినేషన్ పాయింట్ చెప్పండి" అని అంటాడు భరణి గారితోని. చాలా బాగుంది వీళ్ళిద్దరి బాండింగ్ మాత్రం చాలా ఈళ్ళు బయటకెళ్ళిపోయిన తర్వాత కూడా హౌస్ నుంచి చాలా మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది కూడాని వీళ్ళిద్దరి బాండింగ్ అనేది. ఇప్పుడు రెడ్, గ్రీను ఫ్లాగ్స్ ఎవరెవరికి పెట్టాలి అని చెప్పేసి నాగార్జున సార్ పెట్టారు. ఊరుకోరు కదా! కొంచెం మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలి ఎలాగైనా సరే. మరి ఇంకొక వీక్ ఉంది కదా! కొంచెం ఏదో అనుకోవాలి కదా మనుషులు అందుకని చెప్పేసి. ఎవరికి పెట్టాలి అనంటే కళ్యాణ్ ఎవరికి పెడతారు? తనూజాకి పెట్టారు గ్రీను. తర్వాత రెడ్ డెమోకి పెట్టారు. దీని గురించి చాలా వరకు కామెంట్స్ బయట మళ్ళీ ఇదైపోతున్నారు. ఎందుకంటే డెమోనికి ఎందుకు పెట్టాడు కళ్యాణు? ఎందుకు ఇప్పుడు బానే ఉన్నారు కదా వీళ్ళు అని చెప్పేసి. ఒక మాట చూడండి. కళ్యాణ్ డెమోనికి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అక్కడ హౌస్‌లో ఉన్న వాళ్ళ మధ్య రెడ్ పెట్టడం అంటే నమ్మక ద్రోహమో, ట్రస్ట్ లేకపోవడమో. అది 2, 3 సార్లు డెమో కళ్యాణ్ చేశాడు ఆ విధంగానే. ఫస్ట్ దాంట్లో తను ఏమి మాట్లాడకుండా శ్రీజ ఉన్నప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో డెఫినిట్‌గా తను అలాగే చేస్తాడు. తను పడవను అన్నాడు. తనేమి చేయనని చెప్పేసి కామ్‌గా కూర్చున్నాడు. తర్వాత తనకే వచ్చి ఫస్ట్ తీసేసాడు. తర్వాత మొన్న కూడాని బ్లూ టీమ్‌తో ఆడుతూ, బ్లూ టీమ్‌తో నేను ఆడతానని చెప్పేసి తర్వాత రెడ్ టీమ్‌తో డీల్ చేసుకున్నాడు. తర్వాత నాగార్జున సార్ అడిగినప్పుడు కూడా నేను ఆ మాట అనలేదన్నాడు. తర్వాత వీడియో ప్లే చేసిన తర్వాత బ్లూ టీమ్‌తో ఆడతానని తన నోటితోనే తను చెప్పాడు. ఈ విధంగానే డెమో చేశాడు. మరి అక్కడ హౌస్ మేట్స్ ఇంకెవరైనా చెప్తామని ఇంకెవరైనా ఉన్నారా? సరే ఇప్పుడు రిలేషన్ పెరిగిపోయిందని అనుకుందాం అనుకోండి. అక్కడ ఉన్నదెవరు? తనుజతో లేదు అతనికి. భరణి గారితో ఉందా నమ్మక ద్రోహం? అటువంటివేమీ లేదు. సుమన్ శెట్టితో ఉందా? లేదు. సంజన గారితో ఉన్నదా? లేదు. ఇమాన్యుల్‌తో ఉందా? లేదు. ఎవరు వీళ్ళకి నమ్మక ద్రోహం గాని, చిన్నది గాని ఎటువంటివి చేయలేదు. చేసింది ఒక డెమోనే. మరి డెమోన్ పేరు చెప్పాలి గాని ఇంకొక పేరు ఎలా చెప్తాడు తను? అందుకనే కళ్యాణ్ ఏమన్నాడంటే, ముందు జరిగిన వారాలను దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అక్కడ మళ్ళీ డెమోన్ ఏంటన్నాడంటే, తను చేస్తే గేము, నేను చేస్తే ఇదని చెప్పేసి అన్నాడు. డెమోన్ ఆ విధంగా అనకుండా ఉండుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇట్స్ ఓకే అన్నాడంటే, మరి అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో అటువంటివి లేనప్పుడు తను ఆ విధంగా అంటాడు. దాంట్లో తప్పు లేదు కళ్యాణ్‌ది. తర్వాత తనూజ ఎవరు పెట్టింది? తనూజ కన్యాని గ్రీన్ పెట్టింది. తర్వాత రెడ్ ఎవరిది పెడుతుంది? సంజన గారికి పెడుతుంది. ఎందుకంటే ఆహ్, తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే తనూజది. ఏంటంటే ఇప్పుడు నామినేషన్ టైమ్‌లో ఏంటంటే ఇమాన్యుల్ చేయొచ్చు గానా అంటే, నేను ఇమాన్యుల్‌ని చేయను.
ఎందుకంటే ఇమాన్యుల్ నాకు కొడుకు లాంటి వాడు. తను చేస్తే చెయ్యను చేసి ఎప్పటికీ చేయలేను అని చెప్పేసి అని అంటుంది. కానీ ఇప్పుడు ఈ వీక్ చూసేసరికి తనకి ఇమాన్యుల్‌కి చేసింది. తన దాకా వస్తే ఇమాన్యుల్‌కి చేసింది అన్న దృష్టితో తను చేయడం జరిగింది. అంటే మాట తప్పింది అని చెప్పేసి తనూజ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కళ్యాణ్, తనూజ ఇద్దరూని ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రస్టీగా గ్రీన్ అనేది ఇచ్చుకున్నారు. బయటైతే వీళ్ళ ఫ్యాన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మండి పడిపోతున్నారు. ఏది కళ్యాణ్ నెగెటివ్ పెట్టినా తనూజ ఫ్యాన్స్ ఊపి పడేస్తున్నారు. తర్వాత తనూజది ఏది నెగెటివ్ కొంచెం నెగెటివ్ పాయింట్ వచ్చినా కళ్యాణ్ ఫ్యాన్స్ తాట తీసేస్తున్నారు. ఇలా ఇద్దరు బయట వీళ్ళు కొట్టుకుంటుంటే అక్కడ మాత్రం వాళ్ళు హాయిగా, హ్యాపీగా ఉన్నారన్నమాట. తర్వాత డెమోని ఎవరికి పెడతారంటే భరణి గారికి రెడ్ ఇస్తాడు. తర్వాత గ్రీన్ ఏమో ఇమాన్యుల్‌కి ఇస్తాడు. రెడ్ భరణి గారికి ఇవ్వడం కరెక్ట్. ఎప్పుడో జరిగింది. ఇప్పటిదాకా తను కూడా లాక్కొనే వస్తున్నాడు డెమోను. నామినేషన్‌లో హెల్ప్ చేస్తానన్నాడు చేయలేదని చెప్పేసి. మరి తను ఇప్పటిదాకా లాక్కొస్తున్నప్పుడు కళ్యాణ్ లాక్కు రావడంలో ఎటువంటి తప్పు లేదని నేను అంటాను. తర్వాత సంజన గారు ఎవరికి పెడతారు? రెడ్ ఏమో దీనికిచ్చారు. ఎవరికి? తనూజకి. తర్వాత గ్రీన్ ఏమో ఇమాన్యుల్‌కి ఇచ్చారు. ఈ వీక్ ఒక్కటే ఇమాన్యుల్, సంజన గారి మధ్య అయింది గానీ, ఇప్పుడు మళ్ళీ సరిపోయింది. వీళ్ళిద్దరి బాండింగ్ చాలా బానే ఉంటుందసల. జస్ట్ కొంచెం నిన్న వీక్‌లోనే సంజన గారు బాధేసి తర్వాత ఇమాన్యుల్ చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది. ఏదైనా తన మంచిగా అన్నట్టు సంజన గారికి అది కూడా ప్లస్ అయిపోయి ఆవిడకి ఓటింగ్ అయితే పడడం జరిగింది. తర్వాత ఇమాన్యుల్ కూడా సంజన గారికి గ్రీన్ ఇస్తారు. తర్వాత రెడ్ ఎవరికి ఇస్తారంటే భరణి గారికి ఇస్తారు. ఎందుకంటే భరణి గారితో కొంచెం అవ్వడం వలన ఒకసారి ఇప్పుడు అయింది మరి ఇంకేం చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళలోనే ఇవ్వాలి కదా! ఎక్కువ మంది ఉంటే ఇంకెవరికైనా ఆప్షన్ అని ఉండేది. తర్వాత సుమన్ శెట్టి గారు భరణి గారికి గ్రీన్ ఇస్తారు. తర్వాత రెడ్ ఏమో ఎవరికి ఇస్తారు? ఇమాన్యుల్‌కి ఇస్తారు. ఒకసారి ఎప్పుడో అయిందని చెప్పేసి భరణి గారేమో డెమోకి ఇస్తారు రెడ్. సుమన్ శెట్టి కూడా డెమోకి ఇస్తాడు. ఈ విధంగానైతే రెడ్, గ్రీన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఒకటి వీక్స్ అన్నీ పెడతారు కదా! వీక్స్ అన్నీ పెట్టి ఏ వీక్‌లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యారని చెప్పేసి ప్రతి సీజన్‌లోనే మనకు పెడుతూనే ఉంటారు. అదే విధంగా పెట్టడం జరిగింది. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారా? సీజన్ అయిపోతుందండి. కొంచెమన్నా సబ్స్క్రైబర్స్ పెంచండి. కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది కొంత రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి. ఈ స్పెక్ట్స్ ఒకటి పడిపోతున్నది. ఇలాగ. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే రిగ్రెట్ అయ్యే వీక్ ఏంటనంటే కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ థర్డ్ వీక్‌లో చాలా రిగ్రెట్ అవుతాడు కదా! అంటే నామినేషన్స్‌లో వెళ్ళిపోతాడు. లాస్ట్‌లో ఇదైపోతాడు. ఏడుస్తాడు చాలాని ప్రియాతో ఉన్నప్పుడు. ఆ వీక్ దాకా తనకేమీ లేదు కదా! తర్వాత తను చేంజ్ అవ్వడం అన్నీ చేస్తాడు. అందువల్ల ఆ వీక్ రిగ్రెట్ అయ్యాడని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరు భరణి గారేమో శ్రీజాని తోసేస్తారు కదా! ఆ వీక్ 7th వీక్ అనుకుంటా. ఆ వీక్‌లో చాలా నేను రిగ్రెట్ అయ్యాను. అలా తోసేసి ఇప్పటికి నేను సారీ చెప్తున్నానని చెప్పేసి శ్రీజాకి సారీ చెప్పడం జరుగుతుంది. తర్వాత అది నేను బయటకి వెళ్ళిపోయినా కూడా నేను అది మర్చిపోలేనని చెప్పేసాను. నిజంగా చాలా గట్టిగా తోసేసారు ఆయన శ్రీజాని. ఏంటి చీపురు కళ్ళని తోసేసినట్టు తోసి పడేసారు ఆయన. అది రిగ్రెట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఎవరు సంజన గారేమో రీతూకి కొంచెం చెప్పారు కదా! నేను కళ్ళతో చూసిందే చూసానని చెప్పేసి తర్వాత నేను సారీ చెప్పను సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఆవిడ అదే చెప్పారు. నేను ఆడపిల్లకి అదేమైనా నేను చూసింది నేను చెప్పాను. కానీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను తనకు సారీ చెప్పాను. తను కూడా నాకు సారీ చెప్పిందని చెప్పేసి సంజన గారు ఆ వీక్ అయితే రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పింది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు రిగ్రెట్‌గా చెప్పడం అయితే జరిగింది. అది. మరి ఎపిసోడ్ అయితే నచ్చిందని ఇంకా అంతకంటే సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయారండి. ఈ వీక్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఫస్ట్‌లోనే. ఇక మర్చిపోయి సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుల్ ఎలా అయ్యాడు అని చెప్పేసి ఏమి లేదు ఒక్కొక్కరిని సేవ్ చేస్తున్నప్పుడు సెకండ్ అంటే దాంట్లోనే ఫస్ట్‌గా సేవ్ చేసింది ఎవరంటే ఇమాన్యుల్‌ని. అక్కడ అనౌన్స్ ఏం చేశారంటే సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుల్ అని చెప్పారు. తర్వాత థర్డ్ ఫైనలిస్ట్ తనుజ అని చెప్పారు. ఫోర్త్ డెమోన్ అని చెప్పారు. ఫిఫ్త్ సంజన గారు అని చెప్పేసి సంజన గారిని, భరణి గారిని ఇద్దరిని పెట్టి తర్వాత ఏంటంటే భరణి గారేమో ఎలిమినేట్ అయిపోతారు. సంజన గారేమో సేవ్ అవుతారు. సంజన గారు సేవ్ అవ్వడం చాలా చాలా మంచిదే. ఎందుకంటే ఒక బిగ్ బాస్ 9ని ఒక ఊపు తెచ్చేది సంజన గారే. సంజన గారు టాప్ 5లో ఉండడం చాలా కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారము. మరి మీరేమంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. బిగ్ బాస్ అయిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితేనే కొంచెం ఈ 1 వీక్ అయినా కొంచెం రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి. ఓకే బాయ్. సీ యూ.